నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోరుమిల్లిలో జరిగిన సొసైటీ అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి అప్కాప్ చైర్మన్ గన్ని భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బొలవల బాబ్జీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మోసాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయండి మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి సాగు చేస్తున్న రైతులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుబడి ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శుభకర్ గణపవరం మండలంలో జరిగిన సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అప్కాప్ చైర్మన్ గన్ని బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి కస్బా పెంటపాడు గ్రామంలో శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆషాఢ సారి సమర్పణ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి టీడీపీ ఇన్ఛార్జ్ బొలవల బాబ్జీ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటలు పెంటపాడు మండలం కోరుమిల్లి పిఎస్సిఎస్కు ప్రెసిడెంట్గా నామినేట్ అయిన టీడీపీ పార్టీకి చెందిన వల్లూరి సాయి రమేష్ సభ్యులు కొండ్రెడ్డి బుల్లిరాజు జాస్తి వెంకట సుబ్బారావులను ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అప్కాప్ చైర్మన్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వలవల బాబ్జీలు మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తణుకు మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు కోరుమిల్లి గ్రామ ప్రెసిడెంట్ గారపాటి ఉదయభాస్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బొగ్గు చంద్రం మండల కమిటీ మెంబర్ పుట్ట దేవ వరప్రసాద్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పుల్లా బాబీ పాలూరి వెంకటేశ్వరరావు టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే ఈ సొసైటీలు ఉన్నాయో పూర్తిగా గత 5 సంవత్సరాల్లో దోపిడీకి గురయ్యి అంతకుముందు లాభాల్లో ఉన్నటువంటి డీసీఎంఎస్ని ఇవాళ డీసీజీబీని దాదాపుగా 100 కోట్లు నష్టంలో గెంటినటువంటి పరిస్థితి ఆనాటి వైసీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ఓటేశారు రైతులను ఆదుకోవాల్సిన అవసరం మనకుంది అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ సొసైటీ ఎలక్షన్ కంటే ముందు మెంబర్స్ని అందరినీ కూడా చేసి 3-మెన్ కమిటీలు వేసి అన్ని చోట్ల కూడా పర్యవేక్షణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి ఎక్కడ అవినీతి జరిగిందో అన్నీ కూడా నిగ్గు తేల్చమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఏదైతే ఇదివరకు ఉన్న అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో కూడా రైతులకి డివిడెంట్లు ఇచ్చే దిశగా సహకార సంఘాలు పరుగులు పెట్టించాలని ఆయన ఆలోచన దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో కమిషన్లు వచ్చినాయి రైతులకు వచ్చిన డబ్బుల్ని ఆ డబ్బు ఏమైందో తెలియదు ఆడిట్ చేస్తే ఆడిట్ ఏం చేస్తున్నారో తెలియదు ఇక్కడ ఉన్న సభ్యుల్ని కాకారు రైతులను కాకారు మళ్ళీ దాన్ని 51 వేసినప్పుడు ప్రతి రైతుని విచారించి నీ ఖాతాలో డబ్బు పడిందా నువ్వు ఎంత ధాన్యం తోలేవు ఎంత కమిషన్ వచ్చిందని తెలుసుకునే విధంగా 51 ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది దరిసుబర్రు కోరుమిల్లు కూడా వేయించడం జరిగింది ఇది అలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే చంద్రబాబు గారు నమ్మి ఇవాళ ఓట్లు వేశారు జనం వేసినప్పుడు మన ప్రజలకు పనిచేయాలని చెప్పి ఆలోచనతో ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు అదేవిధంగా మరి ఆయన 36,000 కోట్ల లోడు పెట్టుకుంటే మళ్ళీ తల్లికి వందనం పేరిట 10,000 కోట్ల నాలుగు రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఉచిత బస్సులు ఇన్ని గ్యాస్ బండ్లు ఇవన్నీ ఇస్తూ ఉంటే కూడా ఈ ఉద్యోగం లేని వైసీపీ నాయకులు రోడ్లంతా తిరిగి ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది మళ్ళీ మేమే నెగ్గేస్తాం మేము వస్తే మీ సంగతి చూస్తూ ఉంటున్నారు మీరు రావాలే సంగతి చూడాలి మేమే తలుచుకుంటే ఇవాళ మీ సంగతి చూస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తూ ఉన్నారు సంవత్సర కాలం అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు బెదిరిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని కూడా బెదిరిస్తూ ఉన్నారు ఒక ప్రధానమంత్రిని పట్టుకొని నరేంద్ర మోడీ గారిని అయితే ఎవరినైనా అరెస్ట్ చేయి తప్పదు అని చెప్పి మాట్లాడే భ్రమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అధికారులను భయపెట్టే విధానం చేస్తూ ఉన్నాడు కులాలను విడగొట్టే విధానం చేస్తూ ఉన్నాడు
ఏదైతే ఎస్సీ సోదరులు ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుని వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ దోచుకుని అయినా సరే గొర్రె కషాయం నమ్మినట్టు మళ్ళీ కొంతమంది అట్టే వెళ్తాం చాలా బాధాకరంగా ఉంది. మంచిది కాదు అనే మనల్ని ఎన్నుకున్నారు. ఆ దశగానే మనం ఈ ప్రజల కోసం మనం పోరాటం చేసి డబ్బు ఉందో లేదో ప్రజలకు అనవసరం అన్ని పనులు చేసి బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఏదైతే సొసైటీని రైతులు డివిడెంట్ ఇచ్చే దిశగా తీసుకెళ్తారని నేను ప్రగాఢ విశ్వాసాన్ని ఇది మొట్టమొదటిది మా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి సొసైటీ ప్రమాణ స్వీకారం అయినా మరి ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసి మీ అందరి మనలో పొంది రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ ఈవేళ సొసైటీ వ్యవస్థ అనేది వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఎందువల్లంటే దానికి నిదర్శనం ఈ సొసైటీ కూడా. ఈ సొసైటీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఎంక్వైరీ జరగడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పైకి చేరడం జరిగింది. ధాన్యం డబ్బులైనవి రైతాంగానికి ఆఖరి విడతగా అంటే మనం అనుకున్న ధాన్యానికంటే మన జిల్లాలో 6 లక్షల టన్నులు పెడితే 6 లక్షల టన్నులకు కూడా 48 గంటల్లోనే డబ్బులు వేయడం జరిగింది. ఆ తదుపరి మన రిక్వెస్ట్కి స్పందించి 1,16,000 టన్నులు కొనుగోలు చేసింది. గతంలో మీరు మీ ఇష్టమైన రైస్ మిల్లుకు తోలుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడున్న ధాన్యం తీసుకెళ్ళి ఆకివీడి పట్టుకెళ్ళమనేవాడు, లేకపోతే పాలకొల్లు పట్టుకెళ్ళమనేవాడు. ఆ రకంగా రైతుల్ని పీడించుకు తిన్న పరిస్థితి. రైతు ధాన్యం వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎంత వచ్చేసింది, నువ్వు ముందు డబ్బులు కట్టేసిన తర్వాత నువ్వేమైనా చేసుకోమని చెప్పి బస్తాకి 100 రూపాయల నుంచి మరి ఇంకా చాలా దారుణంగా కట్ చేసిన పరిస్థితి మరి ఆ ప్రభుత్వంలో ఉంది. ఈవేళ రైతులు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకోకుండా మీ అందరూ కూడా ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంది. మనం వాగ్దానం చేసిన ప్రకారంగా రైతులకి 2-3 రోజుల్లోనే మరి ఎన్టీఆర్ భరోసా పేరుతోటి మీ అందరికీ కూడా 20,000 రూపాయలు 3 విడతల్లో ఇవ్వడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే గతంలో జరిగిన దానికి భిన్నంగానే మన ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ ఉంటున్నాయి. ఏదైతే ఈవేళ ప్రభుత్వం వాగ్దానం చేసిందో కూటమి తరఫున వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ ఒకటిగా నెరవేర్చుకుంటున్న వస్తున్న పరిస్థితి. ఈవేళ యువకుడు ఉత్సాహవంతుడు ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేసే విధంగా నీతి నిజాయితీలతో మీ అందరికీ పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటి సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీవ్రంగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ మరి అలాగే ఈవేళ జిల్లా డీసీసీబీ చైర్మన్ గారు, అలాగే రాష్ట్ర అఫ్కార్ చైర్మన్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మన జిల్లా కానీ రాష్ట్రంలో కానీ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి సహకరిస్తాను కృషి చేస్తామని చెప్పి విన్నవించుకుంటూ సహకార సంఘంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఈ మధ్య చేస్తున్నాయి. చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. ఇదివరకు ఒక సొసైటీలో అక్కడ ఒక లెక్చర్ మెయింటైన్ చేసి ఒక చిట్టా మెయింటైన్ చేసి ఆ లెక్చర్లో ఒక విషయం ఉంటే బ్యాంకులో ఒక విషయం ఉండేది, అస్తవ్యస్తంగా ఉండేది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2058 పిఎస్సీలు ఫ్యాక్టరీ అయితే ఏదైతే పిఎస్సీలు ఉన్నాయో వాటిలన్నింటిలోనూ
అలాగే డిసిసిబి బ్యాంకు లోన్, అప్కాప్ లోన్ అన్నింటిలోనూ కూడా పూర్తిగా కంప్యూటరైజేషన్ అయిన సందర్భంలో కంప్యూటరైజేషన్ అవ్వకముందు కంప్యూటరైజేషన్ పూర్తయ్యాక కేవలం 24 లక్షల మందికి పరిమితమైంది. మన సొసైటీలు ఎక్కడైతే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఇల్లు బ్యాలెన్స్ ఉన్నటువంటి సొసైటీలు కానీ ఆర్థికంగా వెనకబడిన సొసైటీలు ఎక్కడైనా ఉంటే, లేకపోతే పర్వాలేదు ఉంటే వాటినంతా కూడా మనకి స్ట్రెంగ్తన్ చేయడానికి అప్కాప్ తరఫున డిసిసిబి తరఫున నేను పూర్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ కోరిమిల్లి, చింతపల్లి, కోరిమిల్లి, దీపుండేపాడు, మేనవల్లూరు, రామచంద్రపురం గ్రామ ప్రజలు నన్ను సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీకు ఈ సొసైటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ముందుగా ఉండి మీ తరఫున నేను పోరాడతానని తెలియజేసుకుంటూ అందరికీ ఈ సొసైటీని బాగా అభివృద్ధి చేస్తానని తెలియపరుస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పెంటపాడు మండలం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో అధ్యక్షులు కైగాల శ్రీనివాస్ అధ్యక్షతన పెంటపాడులో జరిగింది. పెంటపాడు గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పర్ల జయబాబు, పట్టణ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, మండల కన్వీనర్లు కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, ముప్పటి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, గుండుమొగుల సాంబయ్య, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, కొలుకులూరి కిరణ్ కుమార్, కొవ్వూరి అప్పిరెడ్డి, బోనం వీరయ్య, నల్లమిల్లి గాంధిరెడ్డి, ఉండ్రాజవరపు కొనతల వెంకట్రావు, మిరియాల శేషు, పొట్ల ఏడుకొండలు, దాసిబాబు, కర్రి వరహాల్ రెడ్డి, కర్రి పృథ్వీరెడ్డి, జామి కృష్ణ, నల్లుమూరి సూర్యప్రకాష్, సిర్రాపు శాంతకుమార్, కనుమూరి ఉదయ్ భాస్కర్, ఎలిశెట్టి నరేంద్ర, గోకా వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మండలాల్లో, గ్రామాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలని అన్నారు. అధికారం చేపట్టి సంవత్సర కాలం నుంచి ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. రానున్న రోజుల్లో ఏ రోజు ఎన్నికలు జరిగినా భారీ సీట్లతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది ఏంటంటే రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో. ఒకసారి ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను ఒకసారి మళ్ళీ గుర్తుకు తెస్తూ ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. నిజంగా ఇవాళ పెంటపాడు మండల కార్యక్రమం ఎంత ఉత్సాహభరితమైన పరిస్థితుల్లో కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహం, ఇవాళ మనందరం ఒక కుటుంబ సభ్యులుగా సమావేశమైనందుకు ఒకళ్ళలో ఒకళ్ళకి ఉన్న ఆత్మీయత, అనుబంధం మరి అన్నీ కూడా ప్రతి ఒక్కరి మొక్కల్లో కనపడుతుంది. సంవత్సరం అయిపోయినా మన ఇవాళ మన పార్టీ సభ్యులు అందరం మనం కలుసుకున్నామని ఊడ్పులు మంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో నేను ఈ సమావేశానికి హాజరవ్వాలి అని లేకపోతే వాళ్ళకున్న ప్రయారిటీ ఇవాళ ఊడుపులు జరుగుతుంటే దగ్గరుండి ఊడిపించుకోవాల్సిన పరిస్థితి. అటువంటి ముమ్మరమైన వ్యవసాయ పనుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు, ప్రజాకర్షణ జరిగిన ఏకైక నాయకుడు, ప్రజలందరూ కోరుకునే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఓట్ల ఎలక్షన్ జరిగింది, దాంట్లో ఎన్ని మతలబులు జరిగిందో, ఎంత మోసం జరిగిందో అందరికి అర్థమైంది. కొంతమంది మోసానికి గురి అయిపోయారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఒక పరిస్థితి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ముఠా ఉంది. ఈ ముఠా స్వార్థం కోసం 5.5 కోట్ల మంది ప్రజలను వంచడానికి ఏమాత్రం వెనకాడరు. ఈ ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి అన్ని రకాలుగా కూడా కాపు కాస్తూ ఆయన చెప్పే మాటలు, చెప్పని మాటలు
ప్రజల్ని ఏదో రకంగా మోసం చేయడానికి కావాల్సిన పన్నాగం అంతా కూడా ఈ ఎల్లో మీడియా ద్వారా నడిపేస్తూ ఉంటారు. మన పార్టీకి ప్రధానకర్త మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మనకి అండగా ఉంటారు. అలాగే మనందరం కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనందరం ఒక కుటుంబ సభ్యులు. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇదైనా సరే ఒకరికొకరు పంచుకొని అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి మనందరికీ కూడాను. ఎందుకంటే మనకి అధికారం లేదు కాబట్టి కొంచెం నిరుత్సాహం అనేది అందరిలోనూ ఉంది, కాదని నేను చెప్పను. కాబట్టి మనందరం కూడా ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, ఒకరికొకరికి ఓదార్చుకుంటూ. మనకి అండగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడేమో కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని మనకి ముందుకు నడవాలని, మన పార్టీ ప్రతిష్టంగా నిలబడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి గ్రామంలో కూడా కార్యకర్త అనేవారు సమన్వయంతో ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కలిసిమెలిసి ఉండాలి. ఈ కలిసిమెలిసి లేకపోవడంలోనూ కూటమి ప్రభుత్వం వాళ్ళు మళ్ళా మనకి ఏం పెడుతున్నారో ఏం చేస్తున్నారో అనేది మనం గమనించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం మాటకి మౌనం పాటించడం కాదు, సమాధానం చెప్పాలి. ఎందుకని మౌనంగా ఉంటున్నారో, నాకు ఎంత ఉత్సాహంగా వచ్చారు, చాలా సంతోషకరంగా ఉంది. మన ప్రసారంలో ఎందుకు ఉంటున్నది ఇలాగా? ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి కార్యకర్తకి ఒక 20 ఇళ్ళు తీసుకుంటే వాళ్ళు ఒక్కడు తిరుగుతున్నారో, ప్రతి ఒక్కొక్కడు తిరుగుతున్నాడు గ్రామంలో. మనకి ఎందుకు అంత కసి రాకూడదు, ఎందుకు రాకూడదని మీరు కొంచెం ఆలోచన చేయండి దయచేసి. మనలోనూ చాలా శక్తి ఉంది, మనం దాన్ని వినియోగించట్లా. చంద్రబాబు యొక్క మోసం ఎలా అయితే చేసి అధికారంలోకి వచ్చారో అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్లో ఇచ్చి మా అందరికీ ఇవ్వటం జరిగింది. అది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం అధికారంలో ఉండగా సంక్షేమ పథకాలు ఏవేవి ఇచ్చామో దానికి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, కాపు నేస్తం కానీ ఇలాగా 28 సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని అన్నదని ఇదని, లేకపోతే ప్రతి వాళ్ళకి అమ్మాయిలకి అందరికీ కూడా 15,000 ఇస్తామని రకరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవటం జరిగింది. 14 నెలలు అయినా సరే ఏ సంక్షేమ పథకం కూడా అమల్లోకి పూర్తిగా తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ కమిటీ అధ్యక్షుల ద్వారా మన కమిటీ అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం అన్నీ కూడా ప్రజలకు చెప్పి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుని, అలాగే మన నియోజకవర్గంలో మన కొట్టు సత్యనారాయణ గారిని మళ్ళీ మనం ఎమ్మెల్యేగా చేసుకుని మంత్రిగా చేసి మళ్ళీ ఎప్పటిలాగా ప్రజలకు సేవ చేయాలని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న ఈ నినాదానికి మన రాష్ట్రంలో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వచ్చిన 14 నెలల్లోనే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. ఎందుకంటే పచ్చి మోసంతో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజుల్లో ప్రజల్ని ఇంత దారుణంగా వచ్చిందన్న ప్రభుత్వం ఏది ఈ దేశంలో లేదు. ఓన్లీ మోసంతోనే ఈ ప్రభుత్వం రోజు నడుస్తుంది. మళ్ళీ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నారు. మన గురువు ఎమ్మెల్యేగా గౌరవంగా కూడా పరిపాలిస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రలోభాలకు గురి చేసి బెదిరించి చాలామంది రవాణించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కూడా మళ్ళీ రేపు 29 వచ్చి మళ్ళీ మీ చుట్టూ చేరి మళ్ళీ 10 మీద రెడీ అయిపోతారు. అలాంటి వాళ్ళని దయించి చారదీకండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో కష్టపడే వాళ్ళకే మళ్ళీ మీరు రేపు మన పార్టీ అధికారం వచ్చాక వారికి మంచి పదవుల్లో వాళ్ళకే ఇవ్వాలని కార్యకర్త తరపున నేను కోరుకుంటున్నాను. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుబడి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుభకర్ పేర్కొన్నారు. బ్యాంకుల జాతీకరణ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత గ్రామమైన రూరల్ మండలం మోదుగుడ్డలో రైతుల సమక్షంలో శనివారం రాత్రి సభ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జనరల్ మేనేజర్ సుభాకర్ మాట్లాడుతూ తమ బ్యాంక్ దేశవ్యాప్తంగా కిసాన్ దివస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. నిజమైన దేశం గ్రామాల్లోనే ఉంటుందని, రైతులే దేశానికి అన్నదాతలు, దేశ అభివృద్ధికి వెన్నుముక అని కొనియాడారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో బ్యాంకుల ప్రైవేటీకరణ, పరిశ్రమాధిపతుల చేతుల నుండి ప్రభుత్వపరమై మొత్తం ప్రజలు సేవలకు దోహదపడ్డాయని సుభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకుల విలీనం జరిగాయని, కానీ తమ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం లేకుండా స్వయం ప్రతిపత్తితోనే నిలిచి దేశంలోనే 6వ అతిపెద్ద బ్యాంకుగా వ్యాపారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. తమ బ్యాంకు ప్రగతిని గురించి చెప్పారు. రైతుల ఖాతాదారుల సహకారంతో రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూ ప్రజలందరూ తమ బ్యాంకు సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంకు విశాఖపట్నం జోనల్ మేనేజర్ నిషి కుమార్ సిన్హా మాట్లాడుతూ గ్రామాల నుండే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే తాము రైతులకు ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. బ్యాంక్ తాడేపల్లిగూడెం చీఫ్ మేనేజర్ పిపిఎన్ఆర్ బాబు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ సూర్యనారాయణలు మాట్లాడారు. బ్యాంక్ అధికారులు, సంఘ అధ్యక్షులు వ్యాపార రవిశంకర్, ఏజీఎస్ సామ్సన్ అభినందన సందేశాలు ఇచ్చారు. యూనియన్ సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫీల్డ్ ఆఫీసర్ అభిషేక్, అధికారులు జిఎన్వి ప్రకాష్, మోదుగుండ గ్రామ నాయకుడు జానకి రామయ్య, సర్పంచ్ కట్టా సత్యవతి, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు 400 మంది సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంక్ జాతీయకరణ చేయబడిందో ఇప్పుడు మన జాతీయకరణ అయ్యి 44వ సంవత్సరంలోకి కంప్లీట్ చేసుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి అగ్రికల్చర్ కోసం రుణాలు ఇవ్వాలి. అలాగే గత 15 సంవత్సరాలుగా ఎస్హెచ్జి గ్రూపులకు కూడా అన్ని బ్యాంకులు కూడా స్టార్ట్ చేసినవి. దాంట్లో మనం కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటు సైడ్ తక్కువ బ్రాంచ్లు ఉన్నా, ఇది వరకు ఆంధ్ర బ్యాంక్ ఎక్కువ ఉండేది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ ఉన్నా కూడా గ్రూపులు బాగా ఈ మొత్తం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి గ్రూపులు ఎస్హెచ్జి లోన్స్ బాగా ఇచ్చాం. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు 20 లక్షల వరకు కూడా లిమిట్ ఒక్కో గ్రూప్కి చేరుకుంది. దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు మహిళలు అందరూ. దానికి నా అభినందనలు. అలాగే ముందు కూడా ఈ లిమిట్ ఇంకా కొద్దిగా పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత అదే లిమిట్ మళ్ళీ అందరికీ పెంచడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఇంత దూరం 10 కిలోమీటర్లు తాడేపల్లిగూడెం దూరం ఉన్నా కూడా మీ క్రాప్ లోన్స్ కానీ, మీ మిగతా బ్యాంకు వ్యవహారాలు కానీ తాడేపల్లిగూడెం బ్రాంచ్తో కంటిన్యూ చేయటం అంటే ఇంకా కొనసాగిస్తున్నందుకు చాలా అభినందించాలి. इतनी बारिश के बावजूद आप लोगों का इतनी बड़ी संख्या में यहाँ उपस्थित रहना सचमुच हम लोगों को काफ़ी हौसला बढ़ाने वाला काम है। बैंक ऑफ इंडिया पिछले 120 वर्षों से आपकी सेवा में तत्पर है। हम लोग विभिन्न प्रोडक्ट्स के माध्यम से लोन आप तक पहुँचाने की कोशिश करते आ रहे हैं और इसका एक प्रमाण देखने को आज मिल रहा है। मैं धन्यवाद देना चाहता हूँ ताड़ेपल्लिगूडम के सारे स्टाफ मेंबर्स को, जो नियर बाई शाखाओं के प्रबंधक और अधिकारीगण आए हुए हैं उनको, कि आप लोगों ने बैंक ऑफ इंडिया के प्रति इनका लगाव बनाकर रखा है। ये इसका प्रमाण है कि आप इनके ज़रूरत के अनुसार जो भी ऋण का रिक्वायरमेंट है वो आप इनको पहुंचा पा रहे हैं। आने वाले समय में ये संबंध और प्रगाढ़ हो, हम इस दिशा में कार्यरत रहेंगे। मैं आपको बताना चाहता हूं कि विशाखापट्टनम जोन अपनी 81 शाखाओं के माध्यम से एग्रीकल्चर में केवल 5000 करोड़ के लगभग लोन का वितरण कर चुका है। దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల ప్రయోజనార్థం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఖాతాదారులే ప్రాధాన్యంగా మేము పనిచేస్తున్నాం. మీకు ఎటువంటి బ్యాంకింగ్ అవసరాలు ఉన్నా మా బ్యాంకుకి సభ్యులు తెచ్చగలరు. వివిధ పథకాల గురించి మా సిబ్బంది మీకు వివరిస్తారు. దేశానికి వెన్నుముక అయిన రైతుల కొరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు రైతు దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మన తాడేపల్లిగూడెం క్లస్టర్లో 10 కోట్ల వరకు రుణం మంజూరు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. I am very much grateful to our ZM sir, GM sir for giving opportunity to conduct this meeting at Tadepalli. Thank you all. మరి బ్యాంకులు ప్రభుత్వ రంగంలోకి తీసుకొని వచ్చి ప్రజలందరికీ
చేరుగా ఉండాలి, బ్యాంకింగ్ సౌకర్యాలు ప్రజలందరికీ అందాలి, ప్రధానమైనటువంటి భారతదేశంలో ప్రధానమైన వెన్నెముక అయినటువంటి వ్యవసాయ రంగానికి రుణాలు అందాలంటే బ్యాంకులు ప్రభుత్వ రంగంలో తీసుకురావాలనే ధ్యేయంతో ఆ రోజు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చేసిన ఉద్యమాల ఫలితంగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ధైర్యంతో అప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులందరినీ కూడా జాతీయం చేయడం జరిగింది. ప్రథమంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మన దేశ ప్రజల తరఫున, మా బ్యాంకు ఉద్యోగులందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత, బ్యాంకులు జాతీయం చేయక ముందు ఉన్నటువంటి మార్పులు చూసుకున్నట్లయితే మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సమూలంగా మారిపోయింది. అంతకు ముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ సంబంధం లేకుండా పోయింది. అసలు ఒక రోజుకి సంబంధం లేకుండా పోయింది. ప్రతి 5,000 గ్రామానికి కూడా ఒక జాతీయ బ్యాంకుని ఏర్పాటు చేయాలని అప్పుడు శ్రీమతి గాంధీ గారు నిర్ణయించారు. కిసాన్ దివస్ అంటే రైతుల యొక్క దినోత్సవం. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దేశంలో ఉన్నటువంటి 12 పెద్ద బ్యాంకుల్లో, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ బ్యాంకు, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో బ్యాంకులు ఇంతవరకు ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు ఆ బ్యాంకులు నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజేషన్ అంటే ఏంటి? ప్రైవేట్ రంగంలో కొంతమంది ఎవరికి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు బ్యాంకులు నడుపుకునేవాళ్ళు, వాళ్ళ ప్రయోజనాల కోసం బ్యాంకులు ఉపయోగించుకునేవాళ్ళు. అలా కాకుండా వీటిని నేషనలైజేషన్ చేశారు. అంటే ప్రభుత్వం సేకరించింది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులని, ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ప్రజల సంక్షేమం కోసం చూస్తారు. మీకు అనేక సబ్సిడీ రుణాలు ఇస్తూ ఉంటారు. అలాగే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం. ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి ఉన్నారు, మీకు ఎంత వెసులుబాటు ఉంది రుణాలు తీసుకోవడంలో, ఎంత సౌకర్యంగా బ్యాంకులు పనిచేస్తున్నాయి. అదే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు అయితే మీకు అలా రుణాలు ఇవ్వరు. అలాగే రైతాంగానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా రైతులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తూ ఉంటాం మేము. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలోని పలు సొసైటీలకు ప్రభుత్వంచే నియమించబడిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఆయా సొసైటీల్లో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సొసైటీల్లో జరిగిన ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు హాజరయ్యారు. ముయ్యూరులో జరిగిన ప్రమాణ స్వీకారానికి అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొనగా, కాసిపాడు కమిటీ ప్రమాణ స్వీకారానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాజుని హాజరయ్యారు. జిల్లికొమ్మర సొసైటీ అధ్యక్షులుగా మద్దాల మహంకాళి, కాసిపాడు సొసైటీ అధ్యక్షుడిగా కొలునువాడ శ్రీనివాసరాజు, ముయ్యూరు సొసైటీ అధ్యక్షులుగా కానుమల్లి వెంకటేశ్వరరావు, డి కుముదవల్లి అధ్యక్షులుగా దాసం వెంకటేశ్వరరావు, కొమ్మర్రు సొసైటీ అధ్యక్షులుగా గంగుమూలు చిన్నరత్తయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆషాఢ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద నుండి చీర, సారె అమ్మవారికి సమర్పించే సందర్భంగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కమిటీ సభ్యులు జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నారు. గ్రామ దేవత శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజల అందరిపై మెండుగా ఉండాలని ఆయన కోరారు. ప్రతి నెల నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి గంధం సతీష్ దంపతులు తోట రాజా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలతో గ్రామం అంతటా ఊరేగింపు చేసి పెంట్లమ్మ అమ్మవారికి వివిధ రకాల స్వీట్సు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, చలివిడి, పానకాలు పోశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలకు గంధం సతీష్ అమ్మవారి ఫోటోను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తోట రాజా, ఈవో బివి చంద్రశేఖర్, పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్, మలపాక చిట్టి, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి గంధం సతీషు, అదేవిధంగా తోట రాజయ్య గారు, పంతం శేఖరు, అదేవిధంగా సంతోషు, ఇంకా పీతల సత్యనారాయణ,
కులాలకి మతాలకి అతీతంగా ఈ జాతర కార్యక్రమంలో చేసే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అందరి దయ ఉంటుంది. అదేవిధంగా ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతి నెల అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇక్కడ పూజలు కానీ, సార్యచీర ఏర్పాటు చేయడంలో కానీ, మరి భగవంతుడి దయ వల్ల అమ్మవారి జాతర కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరి బొలుసులమ్మ తల్లికి మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ అందరూ అక్క చెల్లెలు కాబట్టి ఈ పెంటపాడు గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటూ మనందరూ కూడా జాతర కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే మరి పెంటలమ్మ తల్లి భక్తి ఏంటో ఈ ప్రజలందరికీ తెలుసు, ఆవిడ మహత్యం ఏంటో తెలుసు. మరి అమ్మ దయతో పాటు ఈ రాష్ట్రాన్ని అంతా సుభిక్షంగా ఉంచాలి. తాడేపూడి కాన్స్టిట్యున్సీ పెంటపాడు ప్రజలు, పెంటపాడు ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులకి ఈ కార్యక్రమం చేసే శక్తిని అమ్మవారు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఈసారి సందర్భంగా మరి కస్బా పెంటపాడు గ్రామంలో మొత్తం మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి మరి వైభవోపేతమైన ఊరేగింపుతోటి ఈవేళ వేణుగోపాల స్వామి గుడి నుంచి పెంట్లమ్మ తల్లి గుడి దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈవేళ ఈ పెంట్లమ్మ తల్లి గుడిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హిందూ మత ఆచారం ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు జరుగుతాం వల్ల మరి గ్రామం సుభిక్షంగా ఉంటుంది. మరి పంటలు చక్కగా పండి ఎవ్వరికీ కూడా ఇబ్బంది రాకోకుండా ఆ పెంట్లమ్మ తల్లి వారి ఆశీస్సులు, అలాగే వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈవేళ ఎన్డీఏ కూటమిని అందరినీ కూడా ఆహ్వానించిన ఈ గ్రామ పెద్దలందరికీ, అలాగే పెంట్లమ్మ తల్లి ఆలయ కమిటీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మరి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పెంట్లమ్మ తల్లి మహాతల్లికి సారి తీసుకెళ్లే కార్యక్రమం మరి ఈరోజు ఈ ప్రజలు, గ్రామ ప్రజలు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక ఆచారం మనకి హిందూ ధర్మ ప్రకారం ఆషాఢ మాసంలో మరి మహాతల్లికి జగన్మాతకి సారి తీసుకెళ్ళిస్తే ఆ గ్రామం అంతా కూడా సంవత్సరం పొడుగుతా సత్యశ్యామలంగా చక్కటి పంటలు పండి కుటుంబాలు ఆనందంగా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని ఒక నమ్మకం మనకి పెద్దలు కలిగించారు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు పెంటపాడు గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిలో ఈ మఠం నుంచి ఇక్కడి నుంచి సారి తీసుకుని గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ గ్రామంలో ఉన్న పెంట్లమ్మ తల్లి గుడికి ఊరేగింపుగా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం కార్యక్రమం. ఇందులో పాల్గొన్న ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా సోదరీమణులు వీళ్ళెంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో రకాల తీపి పదార్థాలు మరి తీసుకొచ్చి అమ్మవారికి, అయ్యవారికి నైవేద్యం పెట్టి ఇక్కడ తీసుకెళ్తున్నందుకు మరి ఈ సంవత్సరం అంతా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు వాళ్ళని అమ్మని కోరుకుంటూ ఈ కమిటీకి కూడా పూర్తి శక్తినిచ్చి ఆవిడ దీవించాలని కోరుకుంటూ సెలవు. ఆషాఢ మాసం సందర్భంగా వేణుగోపాల స్వామి అంటే మా ఊరు గ్రామ దేవతకి వేణుగోపాల స్వామి ఒక అన్నగారు లాంటి ఒక అన్నగారు గ్రామస్తులందరూ కలిసి గ్రామ ఆడపడుచు అయిన పెంట్లమ్మ తల్లికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారీ ప్లస్ ఇవాళ ఏంటంటే శాకంబరి అవతారంలో దర్శనం ఇచ్చింది పెంట్లమ్మ తల్లి. ఈ రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీను గారికి, ఉలవల బాబ్జీ గారికి, ఈతగోర తాతాజీ గారికి, మరియు ముఖ్యంగా మా గ్రామ ఆడపడుచులకు, మా ఊరు గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా మేము చేద్దారనుకున్నా వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము చేసేది ఏముండదు. అందు కాబట్టి గ్రామ ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాం. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో గ్రామదేవత శ్రీ మరిడమ్మ మారెమ్మ అమ్మవారిని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాకంబరి దేవిగా అలంకరణ నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె, స్వీట్లు సమర్పించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పసల అచ్యుతం, పెదకాపు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గోకా ఛాయాదేవి, ఆలయ కమిటీ చైర్మన్ గోకా వీర వెంకట శ్రీనివాస్, గోకా ముసలయ్య, తాడి శ్రీనివాస్, వీరాబత్తుల వెంకటరావు, తాడి చిన్నయాదయ్య, వీరాబత్తుల సత్తయ్య, గిద్ద రాఘవులు, కవల నాగేశ్వరరావు, తాడి బొజ్జయ్య, వెంకటేశ్వరరావు, నాగన్న, కుమారస్వామి, వెంకటరమణ, కవల హరిబాబు, తాడి సత్యబాబు, కవల ధర్మేంద్ర, కవల దేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
సార్ కొంచెం ఫోన్కి ఎందుకంటే అక్కడే పెట్టారు చీర అక్కడ దేవుడికి ఈ ఫోటో తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ పెంటపాడు మండలంలో వేంచేసి ఉన్నటువంటి కే పెంటపాడు పెంటలమ్మ తల్లి, అదేవిధంగా ఏనాలపల్లి మారమ్మ తల్లి యొక్క సారీ పంపిణీ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు గ్రామస్తులందరికీ, ఈ మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన మా సర్పంచ్ గారికి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి గ్రామ పెద్దలు అందరూ కలిసి సారీ కార్యక్రమాన్ని అమ్మవారిని పెట్టి విధంగా ఈరోజు ఈ మారమ్మ గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో మరి యానాలపల్లి గ్రామమే కాకుండా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా పెంటపాడు వేణుగోపాల స్వామి గుడి నుంచి పెంటలమ్మ తల్లి గుడికి సారీ కార్యక్రమాన్ని కూడా ఇవాళ పంపించడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాలు కూడా ఒక పుట్టింటి నుంచి సోదరికి పంపించిన విధంగా మరి అక్కడ వేణుగోపాల స్వామి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా పంపించి భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలని ఈ కార్యక్రమాలు చేపట్టిన అటు పెంటపాడు కే పెంటపాడు పెద్దలందరికీ, అదేవిధంగా ఈ యానాలపల్లి పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. గ్రామంలో అందరికీ సంతోషంగా ఆషాఢ మాసంలో సారే సీరే పసుపు కుంకాలతో రాముల వారు, సీతాదేవి, పోతరాజు గారు సాయిబాబా గుడి దగ్గరికి దర్శనం చేసుకుని యానాలమ్మ, మారమ్మ, రాజరాజేశ్వరి ముగ్గురు దేవతలకి సారీ సీరెని సమర్పించి ఆడవాళ్ళందరూ ఎంతో ఆనందంతో సారిని సమర్పించారు. అలాగే ప్రజల కోసం ఆవిడ మన కోసం, మన ఊరు కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎంతో పాకులాడి ఆవిడ మనల్ని ఆశీర్వదించుతుందని కోరుకుంటూ మారమ్మ తల్లికి ఈరోజు సారీ చీర కట్టి శాకంబరి అవతారం పోయిన సంవత్సరం కూడా ఇలాగే భారీ ఎత్తున జరిగింది. మళ్ళీ ఇది రెండో సంవత్సరం ఈ మా ఊరికి యానాలపల్లి గ్రామ మత్తులు అందరూ ప్రజలు, ఆడబడుచులు, పుట్టింటి వారు అందరూ వచ్చి ఈ సారీ చీర తేవటం చాలా ఆనందంగా. ఎక్కడున్నా కానీ ఈ యానాలమ్మ తల్లికి, మారమ్మకి, రాజరాజేశ్వరంకి అందరికీ సారీ చీర అనే కార్యక్రమానికి చాలా బాగా హాజరవుతున్నారు. ఎక్కడ పొరుగురులో ఎక్కడున్నా కానీ అమ్మవారికి భారీ ఎత్తున అందరికీ ఆరోగ్యము, ఈ అమ్మవారి ఆరోగ్యము, పాడి పంట అంతా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ పూర్వకాలంలో రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ ఎన్నో కరువు కాటకాలు సృష్టించాడు. అప్పుడు అమ్మవారు శాకంబరి అవతరించి ప్రజలకు కరువు కాటకాలు లేకుండా కాపాడటం జరిగింది. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పసుపు కుంకుమ శారీ సమర్పించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన యానాలపల్లి గ్రామంలో అమ్మవారికి మరిడి మారమ్మకు పసుపు కుంకుమ శారీ సమర్పించడం జరిగింది. ఇదే విధంగా ఒక గ్రామంలో కాదు, దేశం మొత్తం కూడా గ్రామ దేవతలకు పసుపు కుంకుమ శారీ సమర్పించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.